వీడియోలో మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా చేయాలి క్యాన్వాని యూస్ చేసుకొని యూట్యూబ్ వీడియో రెస్పాన్స్ బాగుండాలి అంటే థంబ్నెయిల్ ఖచ్చితంగా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గూగుల్ క్రోమ్లో యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఎలా యూస్ చేయాలని చెప్పబోతున్నాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు క్యాన్వా ఇలా కూడా మీరు గూగుల్ క్రోమ్లో కూడా మీరు క్యాన్వా అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఎలా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పబోతున్నాం. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు ఓపెన్ చేశాక ఇక్కడ మీరు సెర్చ్ బార్లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. అలాంటి సెర్చ్ చేసిన కూడా నాకు రీసెంట్లో ఉంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేశాక మీ క్యాన్వా అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ క్యాన్వా అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు థంబ్నెయిల్ చేయాలి అంటే ఫస్ట్ క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీరు జస్ట్ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ అని సెర్చ్ చేశాక యూట్యూబ్ థంబ్నెయిల్, యూట్యూబ్ బ్యానర్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ ఛానల్ లోగో, యూట్యూబ్ యాడ్ పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, యూట్యూబ్ యాడ్ స్క్వేర్లు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కాబట్టి థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ నేను ఎలిమెంట్స్లో మీకు ఏది కావాలంటే అవి మీరు సెర్చ్ చేసుకొని మీరు ఇక్కడ మీ ఇంటర్ఫేస్లో అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని అయితే చేశాను ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్లో మీరు కావాలంటే మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. నేను రీసెంట్ ఎలిమెంట్స్లో ఇక్కడ అండ్ ఒక స్టూడియో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేశాక సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్, మీరు ఇచ్చిన ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లోకి సెట్ చేసేస్తుంది. నెక్స్ట్ దీనిపైన ఒకటి రెడ్ స్క్రీన్ పెట్టేసి ఫుల్ సైజ్ అయితే పెట్టేసాను నేను. దీన్ని పెట్టేశాక ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తే మీకు దీని వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ కానీ మీకు రెండు కనపడతాయి. అలా హైలైట్ అయితే అవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ కావాలి అనుకుంటున్నాను. ఒక టేబుల్ తీసుకోండి. మీరు ఎలిమెంట్స్ డైరెక్ట్ సెట్ చేసి మీకు ఇవన్నీ దొరికేస్తాయి ఎలిమెంట్స్. అండ్ ఒక సైడ్కి అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక సైడ్కి అయితే ప్లేస్ చేసేసాను. అండ్ పెద్ద సైజ్ అయితే కావాలనుకున్నాను. ఒక ఇలా అండ్ ఒక కంప్యూటర్ స్క్రీన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు సైజ్ తగ్గిస్తాను. అండ్ తగ్గించాక మీరు ఇలా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ దీని తర్వాత అప్లోడ్స్లో నేను ఒక థంబ్నెయిల్ పిక్చర్ అయితే అప్లోడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అది క్రియేటివ్ థంబ్నెయిల్ డిజైన్ అని ఈ థంబ్నెయిల్ ఆ స్క్రీన్లో పెట్టాలి అంటే సింపుల్గా, లేదంటే మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫ్రేమ్స్ అండ్ సెర్చ్ చేసి మీరు దాంట్లో కంప్యూటర్ ఫ్రేమ్ ఉంటుంది, కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఫస్ట్ ఈ వీడియోలో దీన్ని కంప్యూటర్ స్క్రీన్ పైన ప్లేస్ చేస్తే మీకు కంప్యూటర్ ఉందని ఫీలింగ్ తెలియట్లేదు కాబట్టి కరెక్ట్ కంప్యూటర్ స్క్రీన్ సైజ్లో దీని అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. అండ్ ఇలా మీరు పెట్టాక మీరు సైజ్ అయితే డిక్రీజ్ చేయండి కర్సర్ యూస్ చేసుకొని. ఈ కర్సర్ సైజ్ పెంచడానికి తగ్గించడానికి అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ సైజ్ అయితే చూసుకొని మీరు కీబోర్డ్ని యూజ్ చేసుకొని మీరు కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకొని మీరు కావాలంటే రీసైజ్ చేసుకోవచ్చు మన తర్వాత. అండ్ ఇక్కడ నేను కొంచెం సైజ్ అయితే పెంచుదాం అనుకుంటున్నాను. సైజ్ అయితే కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ అడ్జస్ట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్లోకి వెళ్ళాక యాడ్ హెడ్డింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్
హౌ టు క్రియేట్ thumbnail ఇన్ ఇన్ 5 minutes. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ అయితే ఉంది. ఈ టెక్స్ట్ క్లిక్ చేశాక మీకు పైన చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫాంట్ అని, ఇంక్రీజ్ డిక్రీజ్ అని మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఫాంట్లో మీరు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. మీరు ప్రో వర్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, మీ ఫ్రీ వర్షన్లో కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు డిస్ప్లేలో నాకు కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి. డిస్ప్లేలో ఫ్యూచర్ డిస్ప్లే బాగానే ఉంటుంది. ఫ్యూచర్ డిస్ప్లే అయితే పెట్టేసాను సింపుల్గా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ దీనికి ఒక కలర్ ఎలా పెట్టాలని చెప్తాను. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేశాక సైజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ మీకు ఎంత కావాలంటే సైజ్ పర్టికులర్ మీరు టెక్స్ట్ చేసుకొని 10 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు. నాకు కొంచెం పెద్దగానే ఉండాలి కాబట్టి నేను సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకైతే ఎల్లో అనేది సెట్ చేశాను. అండ్ దీని తర్వాత మీరు కొన్నిటికి బోల్డ్ ఇటాలిక్ పెట్టుకోనికి రాదు. అండ్ అలైన్మెంట్లో మీరు లెఫ్ట్ రైట్ నార్మల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బుల్లెట్స్ కావాలంటే బుల్లెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు బుల్లెట్స్ అయితే పెట్టుకోవచ్చు, 1 2 3 కానీ ఇలా అయితే పెట్టుకోవచ్చు. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో లెటర్స్ మాత్రం స్పేస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ లైన్ స్పేస్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంతకుముందు ఈ రెడ్ కలర్ దాని ట్రాన్స్పరెన్సీ ఎలా తగ్గించామో ఎలా పెంచామో ఇది కూడా. అండ్ నెక్స్ట్ థంబ్నెయిల్స్కి అట్రాక్టివ్ లుక్ ఏంటంటే టెక్స్ట్ మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్లో నన్ను షాడో, లిఫ్ట్, హాలో, స్ప్లైస్, అవుట్లైన్, ఈకో, గ్లిచ్, నియాన్ చాలా అయితే ఉన్నాయి. అండ్ నేనైతే అవుట్లైన్ వాడాను. అవుట్లైన్లో నాకు బ్లాక్ అయితే పెట్టుకున్నాను. మీరు కావాలంటే థిక్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. కొంచెం బోల్డ్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసి షేప్లో కరువు పెట్టుకోవచ్చు, నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా అయితే పెట్టాను అనుకున్నాను, నార్మల్గా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ యానిమేషన్ అయితే వీడియోస్ చేయాలి. మీరు థంబ్నెయిల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే యూజ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్లో మీరు క్యాన్వా అని సెర్చ్ చేయండి. క్యాన్వా యూసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు చూపించడానికి క్యాన్వా లోగోస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ క్యాన్వాని కొట్టి చూడండి. అండ్ క్యాన్వాని కొట్టి చూస్తే నాకు ఇక్కడ గ్రాఫిక్స్లో అండ్ ఇక్కడ నాకు క్యాన్వా లోగో అయితే దొరికింది. ఈ క్యాన్వా లోగోని నేను ఇక్కడ చిన్నగా చేసి ఇక్కడ పైన అయితే పెడదాం పెట్టేశాను. అండ్ ఈ థంబ్నెయిల్స్కి ఎలా ఇమేజ్ యాడ్ చేయాలనేది కూడా ఇంకో వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అండ్ మనం టెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరు సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అండ్ ఇది సేమ్ ఇలాంటి ఇంకో దాన్ని మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు నేను క్యాన్వా ప్రో థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్యాన్వా లోగో యూస్ చేసి ఇక్కడ కింగ్ అనేది సెర్చ్ చేస్తున్నాను. కింగ్ అంటే ఇక్కడ మీకు ఇలాగా మీకైతే కనిపిస్తాయి. ఇక్కడ మీరు కావాలి అంటే ఇది బాగుంది అనిపించింది నాకు. దీన్ని సైజ్ చిన్నగా రీసైజ్ చేసుకొని ఇక్కడ దీన్ని రొటేట్ చేసుకొని ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే దీనిపైన ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇలా ప్లేస్ చేసేసాను. అండ్ దీన్ని నేను సెలెక్ట్ చేసేసి ఒక గ్రూప్గా అయితే చేశాను. ఇప్పుడు దీనికి కావాలంటే అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ప్లేస్ చేశాక ఇక్కడ ఛానల్ నేమ్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఫాంట్ మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లేఫేర్ డిస్ప్లే ఒక మంచి ఫాంట్
ఇది సెట్ చేశాను. అండ్ ఇక్కడ కలర్ అయితే మొత్తం నేను వైటే పెడదాం అనుకుంటున్నాను. అండ్ వైట్ అయితే పెట్టాను. వైట్ పెట్టేసి ఇక్కడ చిన్నగా మీరు కావాలంటే మీ ఛానల్ నేమ్ ఇలా యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది అండి థంబ్నెయిల్ ఎలా చేయాలి అనే వీడియో. ఇలా మీరు అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇమేజ్ పెట్టి థంబ్నెయిల్ ఎలా చేయాలన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఇది గాయస్ హౌ టు క్రియేట్ అండ్ థంబ్నెయిల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.